ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించే వైశ్య రాజకీయ రణబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైశ్య వికాస వేదిక వైశ్య రాజకీయ రణబేరి చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో వైశ్యుల వాటా తేల్చాలన్నారు. ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 3వ తేదీన ప్రతి వైశ్యుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రణబేరికి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరు శ్రీనివాస్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, సిహెచ్ శ్రీనివాస్, పాండురంగయ్య, జె రాములు, గోండా నాగరాజు, గందె రాము, గొడుగుంట్ల గణేష్, గుడిపాటి నవీన్, గట్టు రమేష్, గౌరు విజయ్ కుమార్, మాషెట్టి శ్రీనివాస్, విద్యాసాగర్, కర్నాటి శరత్, శీలా శ్రీనివాస్, గుంటూరు నాగేశ్వరరావు, ఆయిల్ శ్రీనివాస్, రేపాల శ్రీనివాస్, రేపాల లక్ష్మీకాంతం, ఇడుకుల శ్రీనివాస్, మైలవరపు మురళి, మిట్టపల్లి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా మన మిర్యాలగూడలోనే వైశ్య కమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. గతంలో ఇప్పుడు పెద్ద చెప్పినట్టు గతంలో మనం నిరూపించుకున్నాం, మన ఐక్యమత్యం వల్ల మనం ఏదైనా సాధించగలుగుతాం నిరూపించుకున్నాం. అంతకుముందు నుంచి కూడా గంగాధర్ లాంటి పెద్దలందరూ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఒక తాటి మీద నడిపించారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కూడా బాలో గారు మన కమ్యూనిటీ మిర్యాలగూడలో పెద్ద నడిపించారు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు మనం మిర్యాలగూడ పెద్ద ఎత్తున రేపు రాబోయే ఈ రణబేరి కార్యక్రమానికి హాజరై మనం మన సత్తా నిరూపించుకుంటే ఎదుర్కోవడానికి కూడా ఓహో వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పోతున్నారు, ఇంత ఐకమత్యం ఉన్నది, భవిష్యత్తులో మనం గెలవాలంటే కూడా వీళ్ళ వాటా వీళ్ళ ఓట్లు అవసరమనే వాళ్ళకు కూడా అనుకునే విధంగా మనం మన ఐక్యత నిరూపించుకోవాలా. మనం అడిగే దాంట్లో ఎంతో న్యాయం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా మరి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆర్యవైశ్యులు వ్యాపారస్తులు వాళ్ళకు రాజకీయం ఎందుకు అనే ధోరణిలోనే మనల్ని చూస్తూ పోతున్నారు. మరి మనం ఏమి ఆశించకుండానే మనకున్న ఓటు మొత్తం కూడా మరి మనం అదే రాజకీయ పార్టీలో మనం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రతి కులం నుంచి కులగండాన్ని చేపట్టినప్పటికీ కూడా మరి వాస్తవంగా మన వైశ్య కులం ఎంత ఉంది, దీనికి తగ్గట్టుగా దామాషా ప్రకారంగా మనం నామినేటెడ్ పోస్టులు కానీ రాజకీయ పోస్టులు కానీ ఇవన్నీ కూడా ఏది కూడా మనకు రావాల్సిన రీతిలో దక్కట్లేవు. మరి దానికి గాను పెద్ద ఎత్తున మరి రాజకీయ చైతన్యం తీసుకొచ్చేసి మనం కూడా ముందుకు పోయి మరి ప్రతి గ్రామం నుంచి కూడా మరి పట్టణాల నుంచి గ్రామాల నుంచి కూడా గ్యాదర్ చేసి ఇటువంటి రాజకీయ రణబేరి ఇట్లాంటి మన కార్యక్రమాలు చేపట్టినప్పుడు పెద్ద ఎత్తున హాజరయ్యి మన సత్తా ఎత్తు చూపిస్తేనే మరి ఎవరైనా కూడా మనల్ని గుర్తించి మనకు రావాల్సిన వాట ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ మనం ఎంతసేపు ఏంటంటే మన వ్యాపారాలు చూసుకుంటాం, మన లాభం ఏంది, మనకు ఈ రాజకీయం అంతగా ఎవరు కూడా ముందుకు రారు కాబట్టి మనం వెనకబడిపోయాం. మరి ఏం లేని వాళ్ళు కూడా ఈరోజు ఎంతో అత్యున్నత స్థానాల పదవులు అలంకరిస్తూ మన మీదనే అధికారాలు చెలవిస్తున్నారు. మరి అటువంటి ధోరణి పోవాలని అంటే మరి యువత కూడా ముందుకు రావాలి. మరి మేధావులు పీపుల్ ద్వారా కూడా ముందుకు వచ్చేసి స్వచ్ఛందంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే మరి అందరూ కూడా మద్దతు తెలిపినట్లయితే మనకు కూడా రాజకీయంగా రావాల్సిన వాటా తప్పుతుంది. వచ్చి కూర్చొని సరే ఉన్న కాడికి ఇప్పుడు ఆయన ఏది మాట్లాడాలన్నా ఇప్పుడు జిల్లా కమిటీ రాజకీయ అరంగేట్రం చేద్దామని చెప్పి ఆలోచన చేసుకునే అవకాశం కలిగించుకున్నాం. మన వైశ్య ప్రముఖులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇది మంచిది, ఆలోచన చేస్తే మంచిది, అమలు చేస్తే ఇంకా మంచిది, ముందుకెళ్ళిపోతే ఇంకా మంచిది. ఎందుకంటే ఇంతవరకు నేను గుంటూరు వెంకయ్య గారు కనిపిస్తున్నాను, వాళ్ళ నాన్నగారు కనిపిస్తున్నాను, నేను గుంటూరు వెంకయ్య గారు కనిపిస్తున్నాను. 68 years ఓల్డ్ గంధం విశ్వనాథ్ గారు కానీ గుంటూరు వెంకయ్య గారు కనిపిస్తున్నాను. వాడు ఎవరైనా చేసేది
వాళ్ళ పరిధిలో మిర్యాలగూడలో ఆర్యవైశ్యులకు ఎవరికైనా సరే మిర్యాలగూడలో ఉన్న ఇంతవరకు ఈ 20-30 ఏళ్ళ చరిత్రలో ఏ వైశ్య షాప్కైనా సరే ఏ వైశ్యుడు షాప్ కాడికైనా ఎవడన్నా దాడి చేసిండా నష్టపరిచిండా అని మాట వెళ్ళేది కదా. ఎందుకంటే ఆ క్రెడిట్ ఆ పెద్దల మొత్తం కాపాడుకోలేదు. ఈ బిల్డింగ్ అని వాడపడిపోలేదు. దాన్ని మన నాయకత్వం నుంచి అనిపిస్తుంది. అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి మొదటి నుంచి కూడా అందరు మావాడు ఏవైనా 2-3 మెంబర్స్ అడ్రస్ వచ్చారు. కానీ డైరెక్ట్ చేసిన వాటితో పాటు ఏంటంటే వైశ్యులు చాలా మున్సిపాలిటీ తెచ్చారు, చాలా కౌన్సిల్ తెచ్చారు, చాలా టీడీపీ అనుకోండి, తర్వాత ఈ తెలుగుదేశం మన టీఆర్ఎస్ అనుకోండి, చాలా మంది ఎమ్మెల్యేలు తెచ్చారు, చాలా మంది మున్సిపాలిటీ తెచ్చారు. ఈ మళ్ళా కాపాడుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు మున్సిపాలిటీకి టైం అయిపోయింది. అసెంబ్లీ మనోడు తక్కువ 2 మెంబర్స్ ఉంటారు, 1 నెంబర్ ఉంది. అదే ఆంధ్రలో 5 మెంబర్స్ ఉంటుంది, ఆంధ్రలో 5 మెంబర్స్ ఉంటారు. దీనికి ఒకటే ప్రధాన కారణం ఏంటంటే ఒకటే గుర్తు ఆలోచన చేయండి. అవాళ ఉన్న నల్గొండ లీడర్లు కానీ వైశ్య ప్రముఖులు కానీ ఈడ ఉన్న వైశ్య ప్రముఖులు కానీ మనస్ఫూర్తిగా నాయకత్వం చేపట్టడంతో పాటు బాధ్యత ఒక ఇంటి ముందుకెళ్ళిపోయారు. రేపాల్ శ్రీనివాస్ గారు దానికి రాజకీయ మనంతో పాటు అన్ని పార్టీలు ఏకమై మావోడి కంపల్సరీ గెలుచుకోవాలని చెప్పి వైశ్య శంకారావు లేడీస్ అని బీసీఎల్ ఎస్సీ అని సమీకరణం బాగుండదు, మళ్ళీ నేను కార్పొరేషన్ నుంచి మళ్ళీ ఆగమంటారు అనే ఉద్దేశంతో అక్కడ ఇక్కడ కార్పొరేషన్ ఈసారి ఒక గవర్నమెంట్ వస్తే కార్పొరేషన్ వస్తుందని గవర్నమెంట్ మరి ఆ విధంగా అట్లా చేసుకుంటూ ఉన్నప్పుడు అతనికి ఏం ఐడియా వచ్చేసింది, నేను తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం హార్నిసలు కష్టపడ్డాను, నా ఉద్యోగంలో నా ఆస్తులో ఉన్నాను, నా యవన మొత్తం సమాజ సేవకు అయింది. అయితే మన వయసులో ఎంతసేపటికి ఐక్యత 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 అంటూ ఎన్నికలైన వరకు ఐక్యత, ఎన్నికల తర్వాత లేదు. అయితే ఈ ప్రకారంగా నేను వయసుల కోసం ఏదైనా చేయాలని వైశ్య వికాస వేదిక 8 సంవత్సరాల క్రితం స్థాపించారు. కోర్టు తీరున్నాడు. ఏ రాజకీయ నాయకుడు అండదండలు లేవు, ఏ రాజకీయ భయపడలేదు లేదు. మీరు ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసినా ఆ పార్టీ ఎమ్మెల్యే కాడి కానీ జిల్లా అధ్యక్షులు కానీ స్టేట్ అధ్యక్షుల గురించి కీలకమైనటువంటి గేట్ ఆఫ్ తెలంగాణకు హైదరాబాద్ ఆంధ్రపాలన వచ్చిందంటే ఫస్ట్ ఎల్బీఆర్ వచ్చిన తర్వాత మిగతారు. సో అక్కడ ఉద్యోగం చేయడం వల్ల చాలా కష్టం ఉన్నట్టు. ఆడ కమ్మ కమ్యూనిటీ, రెడ్డి కమ్యూనిటీ, గౌడు, యాదవ్ పూర్తి స్థాయిలో ప్లస్ మన వైశ్య కమ్యూనిటీ కూడా దాదాపు 40 ఉంటాయి. ఏ ఒక్క వైశ్యుడు కూడా తెలంగాణ కీలకంగా పనిచేయదు. ఇది వాస్తవం. అవుననే కాదు, ఎక్కడిచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా రాజకీయ రంగంలో ఉన్న శాసనసభ్యులు అంతా అందుకుంటారు. మన దగ్గర ఐక్యత ఉంది కాబట్టి మనకు అవకాశం లేదు పార్టీ. కానీ దాదాపు 25-30 నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్నటువంటి జనాభా ఉంది. ఒక కామారెడ్డి తీసుకోండి, సూర్యాపేట తీసుకోండి, జగిత్యాల తీసుకోండి, వనపర్తి తీసుకోండి, మిర్యాలగూడ తీసుకోండి, మంచిర్యాల తీసుకోండి, మన కమ్యూనిటీ హబ్స్ ఉంది. 15,000 నుండి 25,000 ఓట్లు ఉన్నటువంటి జనాభా ఈ కమ్యూనిటీ, మన కమ్యూనిటీ వాళ్ళు ఈ నియోజకవర్గాలు. ఎల్బీఆర్ నియోజకవర్గం చూస్తే అత్యంత నియోజకవర్గం దాదాపు 5,500 లక్షలు కూడా మా దగ్గర మా కాన్స్టిట్యూషన్ కూడా 50,000 కానీ కదలాలు అన్నప్పుడు ఏం చేస్తారు, వాసవి కాలని అష్టలక్ష్మి టెంపుల్ మా ఇంటి వరకు పడుతుంది. మనం చట్టం తీసుకుంటాం, ఆ చట్టంలో ఉంటుంది. రాజకీయ పరంగా అన్నప్పుడు ఉద్యోగ పట్టణ వస్తాడు, నా గుళ్ళకి వస్తున్నాడు, వాడికి ఇది అక్షింతలు ఎంపీఆర్ఏ చాలా గొప్ప. మీ గుళ్ళు వచ్చిన సేవ చేయడం కోసం అవపలు అవపక్కలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ పొలిటికల్ గా సిస్టమ్ గా ఎవరన్నా రాజకీయంగా ఇంతవరకు ఎక్కడన్నా మీటింగ్ పెట్టింది. రాజకీయ పరంగా శిక్షణ కలుగుతుంది. దాని గురించి మాట్లాడినప్పుడు పార్టీలన్నీ మనం బుల్డోజ్ చేస్తాం. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కానీ వాళ్ళు గుజరాత్ నేను బీజేపీ. ఆ వ్యాపారాలన్నీ కిరాణా ఉంటుంది. అడపదడప ఒక హబ్బున్న కానీ రైస్ మిల్స్ ఉన్నాయి. సిద్దిపేట పడి మన కమ్యూనిటీ వాళ్ళు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణమైంది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష బయటకు వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో మేము కీలకంగా పనిచేసాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసాం, దానికోసమే పనిచేస్తున్నాం. కాబట్టి అదే అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో కీలకంగా పనిచేసాం. రేపు వైశ్య కమ్యూనిటీకి సంబంధించి దాంట్లో మీ సైనికులుగా, మీ సిపాయిగా, మీ బంటుగా, పల్లెకి మోసే బోయిగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకంతో, ఆ విశ్వాసంతో మీ అందరి కాడికి వచ్చిన వైశ్యుల హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం కమ్యూనిటీని మళ్ళా ఒక ఔన్నత్యాన్ని తీసుకున్నారు. 250 సంవత్సరాలు గుర్తుల కాలం పరిపాలించినటువంటి చరిత్ర మాకు ఉంది. మన ధర్మశాస్త్రాలు చెప్పారు,
బ్రాహ్మణులు పేదలకు సేవ చేస్తున్నట్టు ఏం చేయట్లేదు. రాజకీయ పరంగా పదవి వస్తే మాత్రం మన పేదలకు చేయొచ్చు, మిగతా సమాజం చేయొచ్చు. సమాజంలో ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయ పార్టీలు అన్ని కూడా ఎక్కడ ఇచ్చే పోస్టులు అంటే మనకు గుడిలో డైరెక్టర్. ఆగస్టు 3 ఆదివారం రోజు వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కాజం సత్యానంద గారి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వైశ్య రాజకీయ రణబేరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వారు ఈరోజు మిర్యాలగూడ పట్టణానికి చేసి అందరినీ ఈ చైతన్యపరుస్తూ అందరు రావాల్సిన వారు కోరటం జరిగింది. దానికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరూ రమేష్ గారు కావచ్చు, శ్రీనివాస్ గారు, రావణ్ గారు, నాగరాజు గారు, నవీన్ గారు, పాండ్రంగ గారు, ఇతర పెద్దలు అందరూ, శ్రీనివాస్ గారు అందరూ కూడా రేపు 3వ తారీఖు రోజు మిర్యాలగూడ నుంచి కూడా పెద్ద ఎత్తున జరిగేటట్టు మేము ఈ 2 రోజులలో సమావేశం పెట్టుకొని మిర్యాలగూడ పట్టణానికి పెద్ద ఎత్తున వైశ్య రాజకీయ రణబేరిని దాని సక్సెస్ సాధనలో మేము కూడా మిర్యాలగూడ ముందుంటుందని తెలియజేస్తూ అందరూ పాల్గొనవచ్చు.